అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ ఎన్నో రకాల మలుపులు తిరిగిన ప్రయాణమే జీవితం. మన జీవితంలోకి ఏం వచ్చినా ఎవరు వచ్చినా ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది. అది మంచి అయినా చెడు అయినా. కానీ మనం దాన్ని అర్థం చేసుకోగలిగితే ఏదైనా మన మంచికే అని అర్థమవుతుంది. ఎదుటి వారిలో మంచిని చూసి ఎలా ఉండాలో నేర్చుకోవచ్చు. అలానే వారిలోని చెడుని చూసి మనం ఎలా ఉండకూడదో నేర్చుకోవచ్చు. కాకపోతే ఏది మంచో ఏది చెడో తెలుసుకోవడమే కష్టం అనుకుంటా. ఎందుకంటే ఒకరికి మంచి అయినది మరొకరికి చెడు అనిపించవచ్చు, మరొకరికి చెడు అయినది ఇంకొకరికి మంచి అనిపించవచ్చు. ఎవరిని ఏమీ అనలేము, దేన్ని డిసైడ్ చేయలేం. ఇటువంటి పరిస్థితుల్లోనే మన జీవితం తలకిందులవుతుంది. ఇటువంటి సంఘటనల ప్రయాణమే నా కథ, నా జీవిత కథ. నేను సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయిన ఇంజనీరింగ్ పూర్తి అయిన విద్యార్థిని. అమ్మా నాన్నలు, అన్నా వదినలు, నేను, ఒక తమ్ముడు ఉన్న కుటుంబం మాది. అన్నయ్య వాళ్ళు అదే కాలనీలో వేరే ఇంట్లో ఉంటున్నారు. అన్నయ్య పెళ్ళి అవగానే అమ్మ వేరు పెట్టేసింది. దగ్గరగా ఉండి తిట్టుకునే కన్నా దూరంగా ఉండి ఆప్యాయంగా పలకరించుకోవడం మేలు అని. అంతేకాదు అన్నయ్య పద్ధతిని బట్టి కూడా దూరంగా ఉంటేనే మేలు అనిపించి అలా చేసింది. అన్నయ్య మంచివాడే, కాకపోతే కొంచెం పొదుపు. అంటే తనకి పొదుపు అనిపిస్తుంది కానీ చూసేవారికి పిసినారితనంగా అనిపిస్తుంది. తన సంపాదన తన లోకం అన్నట్లు ఉంటాడు. వదినకి ఎంతసేపు వాళ్ళ పుట్టింటి వాళ్ళ గొడవే, కొంచెం గొప్పలు ఎక్కువ. వాళ్ళ ఇంట్లో తను ఒక్కటే సంతానం, తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేరు. దానితో కొంచెం గారాము, కొంచెం మొండితనము ఎక్కువ. అన్నయ్యకి పెళ్ళయి 2 సంవత్సరాలు అయ్యింది. నాన్న రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు. తీరిక అనేది ఉండదు ఎప్పుడు. అలా అని రిచ్ ఫ్యామిలీ అనుకుంటారేమో, కాదు. మధ్యతరగతి వారికి ఒక 2 మెట్లు ఎక్కువ. ఇక అమ్మ ఎప్పుడు మాకు ఏం వండి పెట్టాలా, ఇల్లు ఇంకా ఎక్కడైనా క్లీన్ చేయాలా, మేము తిన్నామా లేదా, తన ఫ్రెండ్స్, ఇదే లోకం. తమ్ముడు ఇంటర్లో ఉన్నాడు. వాడికి చదువు తప్ప వేరే లోకం లేదు. ఎంతసేపు పుస్తకాల గోలే. 10వ తరగతిలో జిల్లా ఫస్ట్ వచ్చాడంటే ఏ రేంజ్లో చదివాడో ఆలోచించండి. ఇక నా గురించి అంటారా, ఏం చెప్పాలి? చెప్పడానికి పెద్దగా ఏం లేదు. యావరేజ్ స్టూడెంట్ని. ఇంజనీరింగ్ అయ్యింది. నేను చిన్నప్పటి నుంచి ఎవరితో కలిసేవాడిని కాదు. ఆఖరికి అమ్మా నాన్నలతో కూడా చాలా తక్కువగా మాట్లాడేవాడిని. ఎప్పుడూ ఏదో నిరాశ, నిస్పృహ, ఎందుకో తెలియదు. ఏదైనా సమస్య వచ్చిందంటే ఫస్ట్ నెగిటివ్గానే ఆలోచిస్తా. చిన్న సమస్యను కూడా భూతద్దంలో నుంచి చూడసినట్టు బెంబేలు పడడం అలవాటు. అమ్మా నాన్నలు నా గురించి టెన్షన్ పడుతూ ఉంటారు ఎప్పుడు, జీవితంలో ముందు ముందు ఎలా అని. ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత మా అమ్మమ్మ గారింటికి ప్రయాణం అయ్యాను, నాన్న అప్పచెప్పిన పని మీద. అక్కడ మా చిన్నాన్నగారి కుటుంబం ఉంటుంది. వ్యవసాయం చేస్తారు. అనుకోకుండా అన్ని నష్టాలే వచ్చి అప్పుల వాళ్ళు ఇంటి మీదకి వచ్చి కూర్చున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో నాన్న సహాయం అడిగారు చిన్నాన్న. బ్యాంకులో వేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అంట. నేను ఖాళీగా ఉండడంతో నన్ను తీసుకెళ్ళి ఇచ్చిరమ్మన్నారు. నేను సరే అన్నాను. కారు కట్టించుకుని వెళ్ళమన్నారు. కానీ నేనే వద్దన్నాను. రైలు ప్రయాణం నాకు చాలా ఇష్టం, అందులోనే వెళ్తాను, జాగ్రత్తగా తీసుకుని వెళ్తాను, డబ్బు అన్నాను. ఇక చేసేదేమీ లేక సరే అన్నారు. వాళ్ళది ఒక అందమైన పల్లెటూరు, మాకు చాలా దూరం. ఒక రోజంతా ప్రయాణం చేస్తే ఆ ఊరు వస్తుంది. చాలా ఇష్టంగా ఆ ఊరికి ప్రయాణం అయ్యాను. కానీ నాకు తెలియదు ఆ ప్రయాణం నా జీవితాన్ని మార్చేస్తుంది అని. రైలు ప్రయాణం నాకు చాలా ఇష్టం. ఆ రోజు ఎప్పటిలా కాకుండా కొంచెం కొత్తగా అనిపిస్తుంది నాకు. ఎందుకో ఏమో తెలియలేదు. మా ఎదుట సీట్లో ఒక అందమైన అమ్మాయి కూర్చుంది. అందరితో కలుపుగోలుగా మాట్లాడేస్తుంది. నాకు ఆమె మీద కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది. ఎంత ముడి ఫెలోనైనా నేను అబ్బాయినే కదా, అది మా సహజ లక్షణం కదా. పైగా నాలో లేని చలాకితనం ఆ అమ్మాయిలో కనిపించేసరికి ఇంకా నచ్చింది. ట్రైన్ ఎక్కిన 4 గంటల తర్వాత ఆమె బాత్రూమ్కి వెళ్ళి వచ్చింది. తర్వాత నాకు చాలా ఆకలేస్తుందండి అంటూ తన భోజనం ప్యాక్ విప్పింది. ఆ మాటతో అందరికీ కూడా ఆకలి వేసిందేమో. ఒక్కొక్కరు తమ ఫుడ్ ఓపెన్ చేయడం మొదలుపెట్టారు. ఈ మధ్య అందరిలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగిపోయినట్లుంది. ఎవరి ఫుడ్ వాళ్ళే తెచ్చుకున్నారు అందరూ. ఆ సమయంలో కూడా అందరితో మాట్లాడుతూ నవ్విస్తూనే ఉంది. అక్కడ అందరికీ చాలా ఇష్టరాలైపోయింది తక్కువ సమయంలోనే. తన ఫుడ్ అంతా ఓపెన్ చేసి తినబోతూ, అయ్యయ్యో మర్చిపోయాను, మా మామయ్య చిన్న తిరుపతి వెళ్ళి ప్రసాదం తెచ్చిచ్చారు. నేను ప్రయాణ హడావిడిలో పడి తినకుండా బ్యాగులో పెట్టేశా. అక్కడి దేవుణ్ణి నేను చాలా నమ్ముతాను. ఆ ప్రసాదం తింటే చాలు అంతా మంచే జరుగుతుంది అని నా నమ్మకం అంటూ తను కొంచెం నోట్లో వేసుకుని, మీరు ఏమీ అనుకోనంటే మీకు ప్రసాదం పెడతాను అంది. ఆమె అలా అనేసరికి మా వాళ్ళందరూ, అయ్యో మాకు కొంచెం పుణ్యం పంచుతామంటే వద్దంటామా? దేవుని ప్రసాదం దొరకాలి అంటే ఎంతో పుణ్యం ఉండాలి, ఇవ్వమ్మా మా అందరికీ అన్నారు ఒక పెద్ద ఆయన. ఆ మాటకి అందరూ నవ్వుతూ తల ఊపారు అవును అన్నట్లుగా. వారిలో నేను కూడా ఉన్నాను. అందరూ ప్రసాదం తమ ఫుడ్ తినడం అయ్యేసరికి కొంచెం నిద్ర రావడం ప్రారంభించింది. నాకు మాత్రమే అలా అనిపిస్తుంది అనుకున్నా కానీ ఇంచుమించు అందరి పరిస్థితి అదే. ఆ విషయం తర్వాత తెలిసింది నాకు. ఎంతసేపు నిద్రలో ఉన్నానో తెలియదు. నేను నిద్ర లేచేసరికి అంతా గోలగోలగా ఉంది. అందరూ కంగారుగా ఏడుపు మొహాలతో ఉన్నారు. నన్ను పట్టించుకునే స్థితిలో ఎవరూ లేరు. నాకు సడన్గా డబ్బు విషయం గుర్తొచ్చింది. అక్కడ నా బ్యాగ్ లేదు. అంతా వెతికాను, ఎక్కడా కనిపించలేదు. నాదే కాదు, ఎవరి లగేజీ కనిపించట్లేదు. ట్రైన్ స్టేషన్లో ఆగింది. నా డబ్బు పోయింది. నాకు ఏడుపు ఆగట్లేదు. నా వల్ల అంత డబ్బు పోయింది. అందరితో పాటు అక్కడ కంప్లైంట్ ఇచ్చి బయటికి వచ్చాను. అక్కడ తెలిసిన విషయం ఏమిటి అంటే, ఆ అమ్మాయి వాళ్ళందరూ ఒక గ్యాంగ్. అందరూ కలిసి ఒకేసారి వరుసగా 2-3 బోగీలు సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా నమ్మించి మోసం చేస్తారట.
నాకు దూరంగా చిన్నాన కనిపిస్తున్నారు. తన కష్టాలను తీర్చడానికి నేను వస్తున్నా అని ఎంతో ఆశగా అభిమానంగా నా కోసం వెతుకుతున్నారు. నేను ఆయనకు కనిపించకుండా పక్కకి తప్పుకున్నా. 1, 2 కాదు, 4 లక్షలు పోయాయి నా వల్ల. ఆ ఫీలింగ్నే నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంట్లో వాళ్ళందరికీ నా మొహం ఎలా చూపించాలి? ఏమీ చేయలేని నిరాశ, నిస్పృహ నన్ను వాటి కబంధ హస్తాల్లో బంధించి దానికి పరిష్కారంగా చావమని సూచించాయి. నాకు ఆ సమయంలో అదే సరైనది అనిపించింది. వాళ్ళందరి మాటలు, చూపుల దాటిని ఎదుర్కోలేక చచ్చిపోవాలి అనిపించింది. గబగబా రైల్వే బ్రిడ్జ్ ఎక్కుతున్నా. అది చాలా ఎత్తుగా ఉంది. నన్ను ఎవరో పిలుస్తున్నట్లు వినిపిస్తోంది. కానీ నేను ఆగలేదు. గబగబా పైకెక్కి అక్కడి నుంచి దూకేశా. నాకు దూరంగా ఏవో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదో స్మెల్ ముక్కు తాగుతుంది. నెమ్మదిగా కళ్ళు తెరిచా. అన్ని వైర్లు, సెలైన్లు కనిపించాయి. అంటే నేను చనిపోలేదు. అమ్మా నాన్నలు ఏడుస్తున్నారు. డబ్బు పోతే సంపాదించుకోగలం కానీ మర్చిపోతే తిరిగి వస్తాడా అంటూ ఒక లెక్కన ఏడుస్తున్నారు. మొత్తానికి నేను గట్టిపిండం కావడంతో 3 నెలల తర్వాత బతికి బయటపడ్డాను. 4 లక్షలు నా ప్రమేయం లేకుండా పోగొడితే మరో 15 లక్షలు నా తొందరపాటుతో పోగొట్టాను. డబ్బు మాత్రమే కాకుండా వాళ్ళ మనశ్శాంతిని, సంతోషాన్ని కూడా. నాన్న ఈ ఖర్చులన్నీ మేనేజ్ చేయడానికి ఊర్లో 4 ఎకరాల పొలం అమ్మేశారు. నన్ను ఇంటికి తీసుకొచ్చారు. మరో 2 నెలలు రెస్ట్లో ఉండాలి అన్నారు. కాలు సరిగ్గా నడవనివ్వట్లేదు ఇంకా. అమ్మా నాన్నల మొహంలో సంతోషం, నేను బతికానని. పోయిన డబ్బు, పొలం గురించి ఎవరికీ బాధలేదు. నా క్షేమం చాలనుకున్నారు. అప్పుడే నిర్ణయించుకున్నా, జీవితంలో మళ్ళీ ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోను అని. అంతేకాదు, నా వల్ల పోయిన డబ్బు, పొలం తిరిగి సంపాదించగలను అనే ధైర్యం వచ్చింది ఇప్పుడు. నాలా ఎవరూ తొందరపడకండి. ఏదైనా మోసం జరిగితే మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా చూసుకోండి. అంతేకాని ప్రస్తుత సమస్యకి తమ వాళ్ళందరినీ బాధల్లోకి నెట్టే శాశ్వత పరిష్కారాల కోసం వెతకండి. అలా ఒక ప్రయాణం నా జీవితాన్ని, నా ఆలోచనలను మార్చేసింది.